రమగారు మొఖం మీద పింపుల్స్ గాని అట్లా ఏదైనా వచ్చిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి. హ్మ్. పిల్లలు వాటిని కిలుతో ఎంత వద్దని చెప్పినా చేసేస్తా ఉంటారు. అది తగ్గిపోతది గానీ మచ్చ మాత్రం అట్లానే ఉండిపోతది. అవును. ఈవెన్ మనకు కూడా ఏదైనా పింపుల్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా నొక్కేస్తా ఉంటాం. ఆ మచ్చ పోదండి. హ్మ్. చాలా రోజులు అట్లానే ఉంటది. కొంతమంది పాపం చాలా ఎక్కువగా ఉంటాయి ఫేస్ అంతా. అవును. ఈ ఆడపిల్లల్లో చూసుకుంటే పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు బాగా ఎక్కువగా వచ్చేయటం. పీరియడ్స్‌లో 2, 3 పింపుల్స్ వస్తాయి జయ. అవును. ఇక అవి ఉండిపోతాయి. ఉండిపోతాయి మళ్ళీ పర్మనెంట్‌గా. పీరియడ్ వచ్చాక మళ్ళీ కొత్త పింపుల్ వస్తూ ఉంటుంది. అవును. ఈ ముక్కు దగ్గర వస్తాయి, ఐబ్రోలో వస్తాయి, మొహం మీద ఎక్కడో ఒకటో రెండో వస్తాయి, గడ్డ మీద వస్తాయి. ఇంకా అది పోదేంటో. హ్మ్. పీరియడ్ ముందే కనపడుతుంటాయి కొంతమందికి. అవును. సహజంగానే కొంతమందికి వస్తాయి. హెడ్స్ ఎక్కువ స్కిన్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు వాష్ చేసుకోవటం తరచుగా. హ్మ్. రోజులో 3, 4 సార్లు మొహం వాష్ చేసుకోవడం. మురికి అవి చేరుతూ ఉంటాయి కదా! ఆయిల్ చేరిపోతుంది. దీనివల్ల. హ్మ్. మైల్డ్ సోప్స్ లాంటివి ఏమైనా వాడుకొని ఫేస్ వాష్ చేసుకోవటం. పెద్ద సోప్ పడదనుకో, ఒట్టిగా వాష్ చేసుకోవటం ఫ్రెష్ నీళ్ళతోటి.